బబ్బబ్బబ్బబ్బా రోజు రోజు ఈ బట్టలు విండి విండి యాష్టకత్తాంది. గాడిద లెక్క గొడ్డు వెరిగిండు. ఈ బట్టలు విండుకోరా పన్న శబ్దాల కంచెలు నాతోడు విండించుకుంటాడు. ఏం మంచిది అవుతుంది? ఎవరన్నా వదినమ్మతోటికి ఇవన్నీ పనులు చెప్పించుకుంటారా? మంచిగా పెళ్లి చేసుకొని పిల్లని తెచ్చుకుంటే ఏమవుతుంది? నాకు ఇంత ఆసర అవుతుంది కదా. ఎంత చెప్పినా నన్ను కాదనుడే, నా మొగన్నా నాలే. నా అత్త మామలేమో ఆల పొద్దుగాలనే వేయరు. వినబడతలేదు కావచ్చు. ఓడైతే ఎవతెవతనో తీసుకొచ్చుకుంటాండు. ఈడు కూడా ఎవతనన్ను పట్టుకొని వీక్తే ఏమవుతుంది? నాకు ఈ శర తప్పుతుంది కదా. శర పాడు కానీ ఎన్ని రోజులు అయి తలకాయ నొప్పి, ఎన్ని రోజులు అయి చాకరీ చేసుకుంటుండాలి. ఏంది నీ లొల్లి పొద్దుడుతుంది? ఒక్క పాయింట్ వినడానికి ఇంత లొల్లి వాడిది. ఏదో పిండి ఆరేసుకోవడానికి దీనికోసం లొల్లా? నేను అదురుకుంటుంటే నీకు లొల్లి లెక్క కనబడుతుందా? లెక్క కనబడతా ఏం కడతా? నేను పోతుందా? నేను పొలం కాడికి పోయేదా? ఒక్క సేటు విండేటానికి పొద్దుడానికి ఇంత లొల్లి వాడిది. దా నేను పొలం కాడికి వెళ్దా. అంటే నువ్వు పొలం కాడికి పోతే నీకు అంటు పెట్టాలి. ఇంటితో ఇంటర్ పనులు చేసుకుంటే నీకు అంటు పెట్టుకుంటుంటే నీకు ఏడేర్పడుతుంది. ఇప్పుడు ఆయనకి ఇవాళ రేపు అయితే ఆయనకో పెళ్ళం వస్తుంది, ఆని పని ఆడు చేసుకుంటాడు. మనం ఇప్పుడు నాకు అంటిపెట్టావు, ఆయనకి అంటిపెట్టి నాకు కూడా అంటిపెట్టావు. మరి నువ్వు ఏమనుకుంటానవా? నా గురించి నువ్వు ఏమనుకుంటాను? ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోతాను. నేనే అనుకుంటే ఏముండే, ఏదో మా అవ్వలే బట్టి ఇంత అంటి పెడతాను, బట్టలు పిండుతాను, అంతే. దానికోసం గింత లొల్లే. ఏదో పొలానికి 4 రోజులు అయితే పెళ్లి చేస్తావు, పొలం చూస్తాం పట్టాలి. నువ్వు నేనే చూసి పెళ్లి చేస్తా, ఆడు ఇంటి అవుతాడు. నీ బాధ వస్తుంది, నా బాధ వస్తుంది. అదేనయ్యా, ఆ 4 వద్దలు ఎవరు చూడాలి? ఎవరి ఇంటి చాకరీ అంతా వేసుకుంటుండాలి. వదిలేవు నువ్వు. అయ్యో మా ఉంటే మా అవ్వ చేయబోనా? ఆయన దగ్గర నువ్వే తిప్పలు పడాలి పొలాన్ని పెళ్లి అయ్యేదాకా. గట్ల చెప్పుకుంటేనే ఏళ్ళ కావాలి గడుపుకుంటారు. 6 ఏళ్ళు అయితే అంత పెళ్ళై రాదు. నేను చూస్తాను అయితే నీ చుట్టాల తరఫున మీ అవ్వగారి తరఫున చూడు. మరి నేను నిన్ను వేసుకొని పొడుగైంది కనబడతలేదా? ఇంకా మా ఊళ్ళోనే తీసుకొచ్చి దాన్ని పొడుగు వేయాలా? మాకు పొరగా దొరకవచ్చు. ఏదో శుద్ధి చేస్తే గానీ ఇంత భూ అయితే అంటుంది పోతా. మా తమ్ముడికి పోరగానే దొరకరా? మరి లొల్లి వశపడతాయి ఏంది కథ? ఒక్క 4 రోజులు కూడా ఇంత లొల్లి ఆడుతుంది. మరి ఇద్దరు అలా వెళ్ళమాట. నువ్వు కూడా దాంతో కలిసిపోయి నీతో మాట్లాడి వేస్ట్. ఏం మనిషివయ్యా? చెప్తే ఈనాలే కానీ ఏమైనా అదురుకుంటుంటావు. ఎప్పుడు అదుడే ఎప్పుడు మా లొల్లే కానీ పొలగా చూసే వరకు నువ్వు ఎప్పుడు ఓడతావు. కానీ అది ఇంకో 4 రోజులు అయితే పెళ్లి చేస్తాం. ఆహా, మిమ్మల్ని ఇద్దరిని చూస్తే నా కళ్ళు ఓడతలేవా? మరి నన్ను నా బిడ్డను నా ఇంటికాడ పడగొట్టు. మిమ్మల్ని చూస్తే నా కళ్ళు ఓడతలేవారా? ఏ మనిషివయ్యా నువ్వు? ఏ రోడ్ మాట్లాడతాను? కొట్టేదా చూసుకో, నేను చెప్తానా? పొలగా చూసే వరకు కొడతాను, నన్ను కొడతాను. పొలగా చూసే వరకు ఎందుకు కొడతావు? 4 రోజులు పెళ్లి చేస్తా. ఆడి సంవత్సరానికి అయితే మన పని మనం చేసుకుని కానీ బుక్కడ దాంట్లో పెట్టు. నేను పోతా పొలం కడతా. మంచాలే ఉన్నది, ఆ సీడోలు వచ్చి ఆడోళ్ళు పెడతారు. 4 వద్దులు నేనైతే ఆయన చాకరీ చెయ్యా. నేను ఏం చేసుకుంటా సమస్య అవుతుంది. మావయ్య అప్పుడే చచ్చిపోయింది లేకుంటే దీని చేతుల చిత్రం చచ్చిపోరు. ఈ లొల్లికి కథకు వాళ్ళు ఎక్కడ బతుకురు? ఇక్కడ తిన్నది కూడా మనసు మట్ట పోవు. అరే జుట్టు కూడా అంటున్నారా? జుట్టు కూడా మా వదిన మాకే చక్క పువ్వు పెట్టేదా? ఇంకా జుట్టు కూడా అంటే మా జుట్టు విక్తుంది. రెడీ ఉండు, మనం కలుకోదాం. మా అన్నత్త అన్నా పైన కూరనిదే కూర సలం కూర ఏమో కానీ ఎటువేరు ఇవ్వరాక ఏం తిరుగుడు ఏం కథ కానీ సపడకు. పొద్దుగా లేస్తే ఆ బట్టలని అదని పెద్ద లొల్లి అవుతుంది. కూరలో బిల్లు ఏదో ఉన్నది తిని సపడగా మనిపో. ఇంకా పొలం దాకా పోతా. ఈ కరం ఎక్కడ నీతో కథ దాంతో కథ ఉన్నది. కనుకో నీకు పెళ్లి చేసేదాకా నాకు నా మీద పడతారండి. మీద పడేది ఇంటికాడ ఏదో పని ఉంటే చిన్న పని పెద్ద పని చేసుకుంటూ ఉండాలి. బజార్ మీద తిరుగుడేంద్రా? ఎటు పోతాను అయితే సీడోడు వచ్చినా పొలం కాడికి పోయి ఆ సీడ మందులో ఇస్తాడా చూసేస్తా. ఇంకా కరెంటు పని చేసి పొలం కాడికి పోయి తెలియదు కానీ అంతో ఇంతో సోప కట్టుకొని తిరుగుతుంటా. ఎంతసేపు అయితే రావడానికి? నువ్వు ఎడతావురా? నేను అతడు ఎక్కువ నువ్వు అయితే చెప్పే పడతాం. మా నడు ఇంటి ఫోన్ చేయాలి రెడీ అయినాక. ఎటు పోలేరా? బయటకు పోయినా. స్కూల్కి పోలే? ఎందుకు? అవునా? ఎవరితో మాట్లాడతానవే? నాడు చెడిపోయేటోళ్ళు కాకుండా చెడగొట్టాడు అనుకున్నాడు.
మందులు ఇచ్చాడు పాపం ఉన్నారా బాబు. ఈ మంచం ఏదో గిడ అడ్డం పెట్టి స్నానం అన్న చేసి సబ్బాను ఉన్నదా అవ్వ. అదనా అదనా ఏందయ్యా ఏం కూర అండి? నేనా నా తలకాయ కూర వండినా తింటావా? వేస్తారా వల్ల ఏ పోరే నాడు అన్నం వండిన కూర వండినా ఆకలి అయితే లేదానే బాడికి పోకుండా ఇట్లనే ఉంటావు నడువు. ఎటు పోతాను రా? బయటకు పోతాను. తిన్నా అన్నాం మాదిన్నా మా తిన్నాను సామాన్ పడితే అదనే పెట్టించుకో కడుపుండా. స్వరూపా ఏ చిన్ని పెట్టేదినా? మమ్మీ ఎటు పోలే బాబాయ్ ని తిట్టింది. ఎందుకు? ఏమో అన్నం తినలే బాబాయ్. ఏయ్ స్వరూపా ఏడు నేను అల్లి ఇంకా పొలగాడు అన్నం తినట్టు వాడిని ఏమన్నా మళ్ళీ కొంచెం ఆడు ఎటు ఉన్నాడు. తింటే నాకేంది తినకుండా నాకేంది? అరే పొలగాడు ఆడు పొద్దుగాల ఆడు బయటికి పోయేటప్పుడు ఇంత దీనిమంటే ఏమో అన్నట్టున్నావు. ఏమన్నాడు రా మమ్మీ? ఏమన్నది? ఏమన్నది బాబాయ్ని? గదాన్ని అడిగితే గదేం చెప్తుంది? కాదు తింటే అండి పెట్టడానికి ఏమైతుంది? అమ్మగారింటి కంటే తెస్తే మేమైనా తిన్నట్టు చేస్తున్నావు మొత్తం. అండి పెట్టడానికి కోసం నీకు చాలు కదా అండి పెట్టడానికి. ఇక 4 రోజులు పెళ్లి చేస్తాం వాడు ఏదో వాడి ఇంట్లో అవుతాడు. ఇగో మాట్లాడి నీకు ఒక్కరికే మాటలు వస్తాయి అనుకోకు, అర్థమవుతుందా? నాకు కూడా వస్తాయి మాటలు వస్తాం. మరి అండి పెట్టవా? బుక్క అండి పెట్టవా? మరి నువ్వేం చేస్తావు? కుక్కడాన్ని పెట్టా ఏంటిది? మరి నా అబ్బాయ్య నీకండి పెట్టడానికి వేసిరా, నీ తమ్ముడు కండి పెట్టడానికి వేసిరా? నిన్ను చేసుకున్నా నాయనం చేసుకుంటానా? ఏం మాట్లాడతానే ఏం మాట్లాడతానో మళ్ళీ నా మీద బుక్క అండి పెట్టాను కూడా దానికి నన్ను చేసుకోవాలి. అండి పెట్టా నేను అసలు కనిపెట్టా, నీ కనిపెట్టా, ఆయన కనిపెట్టా, ఎవరు ఏం చేసుకుంటారు వేసుకోపోరే. ఏం చేస్తావు మరి? ఏం చేస్తావు నువ్వు? అండి బుక్క అండి పెట్టావు ఒక పొలం బడిగోలేవు ఇంటికి అడుగుతావు. వాని ఆడు ఓటోడు పని చేసుకుంటే నేను పని చేస్తే నాకు పోలేదు ఆయనకు పోలేదు. నువ్వు ఏం చేస్తావు మరి? దాన్ని తయారు చేస్తా. ఎవరు తీసుకొని ఎవడ కొడతాడు? ఇలా ఎంత స్కూల్కి వెళ్ళి పంపించాలి. వ్యాన్ వచ్చిందా? వ్యాన్ ఫోన్ చేయి. అయ్యో వ్యానుడు వాడు వ్యాన్రాలకి బువ్వ పొలగాని బువ్వ వాడు అలిగిపోతాడు. నీ కథ గిట్లు పొద్దు సంచుతాను నీ కథ. నువ్వు చేసే ఏం పని చేస్తాను నడు. నీ బాధ నీ బాధ అని చెప్పు. 2 నెలలు అయితే పెళ్ళి అయిపోతుంది. వాని పని వాడు చేసుకుంటాడు, నీ పని నువ్వు చేసుకోవచ్చు. ఊకే రోజు పొద్దుగాలు లేతే లొల్లేంది పక్క పొట్టు తింటే వదిన గయ్యాలి అనుకుంటారు. నా పరువు పోతుంది, నీ చేయి పోతుంది. 2 నెలలు అనుకుంటా 6 సంవత్సరాలు గడిచినాయి. ఇంకెన్ని రోజులు? అరే పిల్ల చూస్తాను మరి చూడు ఏనన్నా. బాగానే చెప్తాను కానీ గీ వయసు దాకా ఎవడన్నా పెళ్లి చేసుకోకుంటుంటాడా? గీ వయసుకి బట్టలు నిండే వదిన నన్ను ఉన్నదా? నేను తప్ప అసలు ఈ భూమి మీద ఎవ్వతి కూడా నిండదు గిన్ని రోజులు. దానికి తగ్గ సంబంధం దొరకద్దా? దానికి పిల్ల దొరకద్దా? ఎన్ని రోజులయ్యా? 6 సంవత్సరాలు అవుతుంది పెళ్లి సంబంధాలు చూసుకుంటానా చూస్తానా అని పడుతుంది. మొన్న రాక చదువుకున్నా. ఇప్పుడు ఈ 2 నెలల సంబంధం చూడబట్టి సంబంధం చూస్తా. ఈ 2 నెలల పెళ్ళి అవుతుంది. ఒక్క 2 నెలలు ఎక్కువ నువ్వు అంతే. 2 నెలల దాకా ఏం చేయాలి? బుక్కలు అండి పెట్టావా నువ్వు? అంటి పెట్టిన రోజులు అంటి పెట్టుకుంటున్నా, నాతో అయితే లేదు. అయితే మరి పోతావా? మీ అవగారంటే బెదిరిస్తాను ఊకే మమ్మల్ని. అవురా గీ షూల పని చేస్తున్నావురా? షూలారా ఏం చేయాలరా? 5 రోజులు పొలతో తిరుగుతానా షూలు వేసుకొని రమ్మంటా. అదే కొనుకొచ్చిందిరా షూలు. ఏమంటావురా? అది ఎప్పుడు జర కొంచెం అర్థమయ్యేటట్టు. నాడు సిటీ పూర్ని బయట కాంచాలి పట్టుకొని తిరగాలి. మనం ఏమన్నా చెప్పులు వేసుకొని తిరుగుతాం. ఆయన దగ్గర చెప్పులు లేవు కదా. చెప్పులు కొనుక్కోరారా? ఏమంటావురా? ఒడ్డు పెట్టి పోతారా రేపు? ఇవ్వాలా? ఎంత ఇవ్వాలరా? 200 ఇక్కడ మాటలు రావాలా నీకు? అత్తే 200 మీ అన్న పోతాను. ఎటు పోతానవే? పొలం కాడ పోతా. గిడేం చేస్తాను? నేలే అటుగానే కూర్చున్నా. ఏ అటుకే సోపతులేంది కథ ఏంది చెట్ల కింద ముచ్చట పెట్టుకుంటా ఏంది అది ఇంటికాడ లొల్లి. ఆ అటుకే తిరుగుతాను నువ్వు అట్టుకే తిరుగుతాను ఏం పని చేస్తాను అది ఇంటికాడ లొల్లి పెట్టబట్టే. తిన్నావా? తిన్నావా? తినలేదా? తింటే ఇప్పుడు పోయి తింటా. తినిపో. నేను పొలం దగ్గర పోతా. అదే ఇంటికాడ లొల్లి పెట్టింది అది అవ్వగారింటికి తయారవుతుంది. ఉంటుండే పీక్తే పీకే కానీ అది బుక్కడ పోయింది సపరేట్గా వండు. మళ్ళీ పెట్టుకున్నారు ఇక లొల్లి అంటే దాంతో కథ ఉన్నది కానీ పో. ఈ సోపదులు పడుతుంది తిట్టదా?
ఈ సోఫాల వాడికి చెట్ల కింద కూర్చుంటే బతుకుతాం మనం. ఓ 4 ఎకరాల భూమి ఉన్నది, అది ఉండే ఇంటికా అటు మోటార్ పెడతా మాత్రం తిడుతుంది ఎందుకైనా. మీ తమ్ముడు ఉన్నాడు, చెట్టు ఉన్నాడు, ఒక మోటార్ కాడు కూడా పెడుతుంది లొల్లి పెట్టబట్టే. ఈ సోఫాలు బట్టి నువ్వు గిట్లా తిరగబడుతుంది. సరే ఏదో అయింది కానీ పోయి అయితే బుక్కడ పోదని ఇంటికి సపరేట్ ఇంటికి ఉండిపో. ఏందిరా అంజమా, ఏందిరా ఇది? ఎన్ని రోజులు అనే ఎట్టి చాకరీ చేసుకుంటుండాలి. నా అవ్వగారింటికి పోయి అక్కడైనా మంచిదే కానీ ఇంట్లో ఉండద్దు. ఆడేనన్నా పోనీ ఆ కొంపేనన్నా పోనీ ఎవ్వరిని పట్టించుకోను. నన్నే కొడతాడా అంతే తిరిగిపోను అని కాదు తిరిగిపోను నేనా తమ్మ నేను ఎటు పోతాను పుణ్యాత్మునికి తెలుసు. ఆయన అడుగు చెప్తాడు. ఆ పుణ్యాత్ముడు ఉన్న రోజులు మా సంసారం ఇట్లనే ఉంటది అయ్యా. ఏందిరా పోతానా పోయి తీసుకురా పో, నువ్వన్నా పో. నేనేటు పోవాలరా? అరే ఏడుతాందిరా, ఏడ్చుకుంటూ పోతాంది. నేను చెప్తుంటారా మరి ఎట్లా? ఉదయనే మా నేర్పిండిగా పిక్తే వీకనే నేనేం చేయాలి దానికి? అరే ఇట్లా అయితే ఎట్లా? నేను ఇంట్లో ఉండలేకనే కాల లొల్లికి వచ్చి కూర్చున్నాను మీతో. కాదురా అంటున్నా నేను చేయబట్టి నేనేం చేసిన లొల్లి పెట్టినా. చిన్నపిల్లలు పట్టుకుని పోతాందిరా, నువ్వన్నా పోరా ప్లీజ్ రా. మా అన్ననే ఊకుంటుంది, నేను పోతూ ఊకుంటుందామే. ఇసురు సంపద కదా పడతాం మనం. పోదాం దా, బస్సులు ఇక్కడనే ఆగుతాయి. ఏడవకురా. ఒక చిన్న పని చేయవారా? ఇప్పుడు ఇందాక చెప్పిన ఎట్లాగో మీ వదిన పోతుంది కదా, ఒక 10 నిమిషాలు మళ్ళీ ఎవరు వస్తుంది? నువ్వు కొంచెం చదువుకున్నావు రా, నువ్వు చెప్తుంటేరా ప్లీజ్ రా. ఆమెకు నేను చెప్తే అర్థం అవుతలేదురా, ఆమె సిచ్యువేషన్ మంచిగా లేదు. పెళ్లి అని చంపుతాందిరా. నీకు ఏడు దొరికిందా? ఇల్లు దొరికిందా? అబ్బా నువ్వు ఇప్పుడు లేదు కదరా, మీ వదిన పోయింది కదరా, మీ అన్న కూడా రానన్నాడు కదరా సాయంత్రం దాకా. ప్లీజ్ రా, ఒక 10 నిమిషాలు రా, 10 నిమిషాలు రా ప్లీజ్ రా. సరే ఏదో చేద్దాం. నేను పోయి అనుకున్నంత పోదింటా తీసుకురావాలా? ఫోన్ చేయ నాకు. చేత పోరా, ఇంకా పోతారా నేను కూడా. ఎక్కడికి? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కాసేపు మాట్లాడదాం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? బయట ఎక్కడైనా మాట్లాడుతూ అయిపోతుండే కదా. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు, ఇక్కడ అయితే కంఫర్ట్ ఉంటుంది, బయట వీలు కాదు, ఎవరైనా చూస్తే ఎట్లుంటుంది అని ఇక్కడ తీసుకొచ్చినట్లా. రామ్ ఇంటికి తీసుకొస్తే వీళ్ళు ఏమన్నా అనుకోరా? ఏమన్నాడు మా ఫ్రెండ్ రాము, మా ఫ్రెండ్ బాగున్నారా? ఒక 2 నిమిషాలు ఉండు. అరే 2 నిమిషాలు ఉండు, ఏం ప్రాబ్లం కాదు. బండి పార్క్ చేసి వస్తా బయట, ఇంటి ముందర ఉంటే ప్రాబ్లం ఉండు. 2 నిమిషాలు తొందరగా రా. వస్తా. ఏమైంది రావని బాధ? ఏం చెప్పాలన్నయ్య, నాకేమో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేనేమో ఈయన తప్ప వేరే వల్ల నేను చేసుకోలేను. నా స్టడీ మొత్తం హైదరాబాద్లోనే, నీకు కూడా తెలిసిందే, చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్లోనే చదువుకున్నాను. ఈయననేమో పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడి మొత్తం పల్లెటూరు బిహేవియరే చేస్తున్నాడు. మార్చుకోమంటే కొంచెం కూడా మార్చుకోవడం ఎందుకు నాకు అర్థం కాదు. నా ఫ్రెండ్స్ ఏమో ఈయన చూస్తేనేమో పల్లెటూరుని నువ్వు ఎట్లా చేసుకున్నావు అని నన్ను క్వశ్చన్ చేస్తారు. నేను అక్కడ ఏం సమాధానం చెప్పలేను. చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి నేను ఎట్లా అట్లా అడ్జస్ట్ అవుతా, కానీ నాతో ఉన్న వాళ్ళు అయితే అడ్జస్ట్ కాలేరు కదా. ఈయన మంచిగా ఉండాలి, అందరిలో కలిసి ఉండాలని చెప్పి ఈయనకి షూస్ కొనిస్తా, మంచి మంచి డ్రెస్సులు కొనిస్తా, అయినా మళ్ళీ కవి పల్లెటూరులోకి వేస్తాడు ఎందుకు? కొంచెం చేంజ్ చేయాలి మనం.
మరి చెప్తే కాదన్నయ్య, నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదా. నన్ను ఒక అమ్మాయి ఇంతగానం లవ్ చేస్తుంది, నేను తనని ఎందుకు మోసం చేయాలని ఆయన కూడా ఉండాలి కదా. ప్రేమ ప్రేమ అంటే సరిపోదు, నాకు ఏం ఇష్టమో, నేను ఎట్లుంటే ఇష్టమో ఆయన కూడా నా దగ్గర ఇష్టం ఉంటే ఎట్లా అన్నయ్య, నాకు అర్థం కాదు. ఇష్టం ఉంటే సరిపోతుందా? నా తగ్గట్టు కూడా ఆయన బిహేవ్ చేయాలి కదా. ఇప్పుడు నన్ను ఆయనని పక్కన నిలబెడితే మేము ఇద్దరం ఎట్లుంటాం ఒకసారి మీరే ఆలోచించండి. నేనేమో పాచుకుంటా, ఆయనేమో ఊరల్లో ఎక్కువ ఉంటాడు. షూస్ కొనిచ్చిన, తిరుగుతా అంటేనేమో బండ్లో పెట్రోల్కి డబ్బులు నేనే ఇస్తా, ఆయన ఖర్చులకి నేనే ఇస్తా. ఇవన్నీ నేను ఇయ్యంగా నాతో ఉండడానికి తనకి తప్పేంటి? అని కూడా కొంచెం పని ఏం లేదు కదా, ఇప్పుడు చేసుకుంటే ఎట్లా ఏంది అని అని బాధ. పని అనేది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా దొరుకుతుంది అన్నయ్య. ఫస్ట్ అయితే నన్ను అయితే వదులుకోవద్దు కదా. మరి అది కూడా ఇంపార్టెంటే కదా. నేనైతే మా ఇంట్లో ఉండలేకుండా పోతున్నా అన్నయ్య. నాకు ఈయన కావాలి. నేను ఈయనతో ఇది మాట్లాడదామని వచ్చిన, అక్కడ ఇక్కడ ఎందుకని మీ దగ్గర తీసుకొని వచ్చింది. ఈ వీక్ లో ఎట్లా నన్ను నేను ఈయనని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను చచ్చిపోతా. చేద్దాం, మాట్లాడదాం. ఇప్పుడు వచ్చినాం కదా, వాడు కూడా అదే బాధపడుతుంది చేసుకుందాం అడిగి అడిగి నేను అలిసిపోయినా అన్నయ్య. నాతో కాదు ఇంకా అడగడం కూడా. బాధపడగరా నువ్వు, వాడిని కూడా అర్థం చేసుకొని మనం కూడా సెట్ చేసుకోవాలి. నాకు ఇంట్లో సమాధానం చెప్పలేక, ఇటు ఈయనకి సమాధానం చెప్పలేక మధ్యలో నేను నలిగిపోతున్నా అన్నయ్య. ఎందుకు ఈయనకి ఊర్లో ఉంటే వానికి ఏం తెలుస్తుంది, ఊర్లో వాతావరణానికి. సిటీలో ఉన్న వాళ్ళకి మనకన్నా అర్థమవుతుంది, కానీ వాడు ఊర్లో తిరిగినోడు, వాడిని కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అన్న కూడా గదే ఊరు మాట మాట్లాడుతున్నాడు. ఇంతసేపు అవుతుంది, ఒక్క ఆటో వస్తలేదు, ఒక బస్సు వస్తలేదు. ఏమైంది ఇవాళ? ఆగో, అక్కడ నుంచి ఒక ఆటో వచ్చినట్టు అవుతుంది కదా. పొట్టిగడి చూడరా. లే, అరే గోల్డీ, ఆటో వస్తుందిరా. అన్నా, కరీంనగర్ పోతావా? అయ్యో, ఇవాళ భారత్ బంద్ కదా తల్లి, ఆటోలు బస్సులు ఏవి నడతలేవు. నేను ఇదే దుకాణంలో పోయి ఇంటికే పోతాను మళ్ళీ. ఇప్పుడు అయ్యో, నిజమా అన్న? ఇవాళ ఏం బస్సులు ఏమి నడవైపో, సపరేట్గా ఇంటికి పోయి రేపు పొద్దుగాల 4 గంటలకు ఫస్ట్ బస్ వస్తుంది. మమ్మీ ఆటో వేంది, బస్సులు కూడా వస్తలేవు. ఇప్పుడు ఏం చేద్దాం? మన ఆశారానికి బస్సులు కూడా నడతలేవట బిడ్డ. ఎట్లనైనా సాయంత్రం అయింది, ఈ ఒక్క పూటకు ఆడ వండుకుందాం, పొద్దున్న లేచిపోదాం. సరేనా? ఇప్పుడు పోతాం, ఉండకూడదు ఏమంటాడో ఏమో. పొద్దు ఉక్కుతుంది, నువ్వు చేయబట్టి నీ కాడ పెంట పెడతా అన్న. నువ్వు అనుకుని తినాలి. అర్థం చేసుకోకపోతే ఎందుకన్నా? అది కూడా నీకే బాగలేదు. వా, ఎన్ని రోజుల నుంచి నడిపిస్తాను ఈ భాగవతం. జర్ర అంతా గిత్త అంత బయటికి పోవడంతోటే ఇంట్లో తీసుకొచ్చి పెట్టినావు సెటప్. ఏమంటున్నావు? ఏమంటానన్నా, బయటికి చూడనేమో మందికి నేను పెళ్లి చేసుకుంటలేను, నేను సంసారిని, ఇంట్లోనే కూర్చుంటా అని చెప్తావు. అట్లా కాదు, నువ్వు చేసే కార్యం కనబడుతుంది కదా. అయ్యో అక్క, మీరు పొరపాటు పడుతున్నారు. అవు, నేను అక్కనే, నువ్వు చెల్లెదే. అందుకే చెప్తానా మరిది, ఈ చెల్లెని పెళ్లి చేసుకొని అవతలకి పోయి బతుకు అని. ఏంటిది వదినా, ఏమంటున్నావు నువ్వు? అసలు నేను చేసుకుంటేంది పెళ్లి? ఏంది మరి, నువ్వు పెళ్లి చేసుకొని ఇంట్లో తీసుకొచ్చి ఎందుకు పెట్టినావు? ఎప్పుడెప్పుడు ఇది పోతుందా, బయటకు వెళ్తుందా, దీన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలనే కదా దాన్ని పట్టుకొని వచ్చినావు. ఏది వదినా, నువ్వు ఎప్పుడు చూడన్నాను ఇట్లా నెగిటివ్ ఎందుకు చూస్తావు వదినా? నేను మాట్లాడడానికి వచ్చిన, పెళ్లి చేసుకోవడానికి రాలేదు ఇక్కడ. నువ్వు పెళ్లి చేసుకోవడానికి వచ్చినావా? నువ్వు అట్టిగా తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చోబెట్టుకోవడానికి వచ్చినావా? మరి బయటకు పోయి అడుగుదాం పారి. నాకేం సంబంధం అంటే ఏంటిది? ఏమో తెలుసుకొని మాట్లాడు ఫస్ట్. సరే, మీరైతే నడుగురు బయటికి రారి. బయటికి ఎందుకు? మీరైతే బయటికి రారి. ఏమైందో నేను బయట పెడతా, మీరైతే బయటికి రారి. నువ్వు ఆగురా, నేను మాట్లాడదా. మళ్ళీ మీ విషయం బయట తెలితే మంచిగా ఉండదు.